యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా 40:31. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 28 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. దేశ విదేశాలు ఉన్న ప్రియులందరికీ కృపాక్షేమలు విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు ప్రాపర్టీకి సండే వేలాదిగా తల్లరండి దైవ దీవెనలు పొందొచ్చు. మీ మధ్య గురించి ప్రవచించేటువంటి సండే ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది. నువ్వు ఆయన కొరకు కనిపెట్టు, నూతన బలాన్ని దేవుడిస్తాడు. పక్షిరాజు వలె రెక్కల చాపై ఎగరబోతున్నావు, అలయక పరిగెట్టబోతున్నావు, సొమ్మసిలకు నడిచిపోతున్నావు. బలహీనంగా నిన్ను బలపరచాలని, ఓడిపోయిన నిన్ను విజేతగా నిలబెట్టాలని, వ్యాధితో ఉన్న నిన్ను నూతన బలాన్ని, నూతన శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చి సాక్షి నిలబెట్టాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవుడిని లేవనెత్తునుగాక, దేవుడిని బలపరచు, దేవుడిని ఉజ్జీవింపచేయనుగాక. నీ వ్యాధి నుంచి, నీ దరిద్రం నుంచి, నీ సమస్య నుంచి, నీ పతనం నుంచి దేవుడు విడిపించి కృపగల కార్యాలు దేవుడు అద్భుతంగా చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరాలు చేయవాడా. రేపటి దినమందు ప్రాపర్టీకి సండే వేలాదిగా నడిపించండి. నీ కృప చూపించి వాతావరణం ఇవ్వండి. ప్రతి ఆయన వ్యతిరేకతను కొట్టివించి చీటాత్మలు అయిపోయి రోజంతా కొన్ని సన్నిధి తోడగించండి. అవునైనా ఎవరు నీ కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలాన్ని పొందుతారయ్యా. అయ్యా, నూతన బలముతో, నూతన శక్తితో నింపి నూతన కార్యాలు జరిగించండి. నూతన ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి. వారు పక్షిరాజుల వల్ల రెక్కల చాపి పైకి ఎగురుతారన్నావు. అవునైనా పక్షిరాజు ఎంతగా రెక్కలు కూడా అలా చాపి పైకి ఎగురుతుంది. పెద్ద కొట్టడం కూడా కొట్టదు, అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగున ఆత్మీయతలు దూసుకుంటూ వెళ్ళిపోవాలా, పైకి ఎగరాలా. నాయన అలయక పరిగెట్టుదురు, సొమ్మసిలకు నడిచిపోతుంది. ఏ విషయాలు మేము సొమ్మసిల్లిపోకూడదు, అలసిపోకూడదు. మానసికంగా, ఆత్మీయముగా అన్నిట్లో మనం శారీరకంగా బలపరచండి. గుడ్ హెల్త్ ఇవ్వండి. ఎవరు అనారోగ్యంతో నన్ను స్వస్థపరచండి. ఎవరు బలహీన బలపరచండి. ఎవరు హాస్పిటల్ వాళ్ళు స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఎవరికి ఆపరేషన్ చేయడం వాళ్ళకి సంపూర్ణమైన విడుదల, స్వస్థత, కృపను దయచేయండి. ప్రతి చీకటి ఆత్మని కూడా లయపరచండి. అద్భుత రీతిలో స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఆశ్చర్యకార్యాలు జరిగించండి. క్యాన్సర్ వ్యాధి నుంచి, ఆయన భయంకర వ్యాధిని విడిపించి కృప చూపించండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఆయన ఎవరు అలసిపోయినారో అలయక పరిగెత్తేవారుగా లేవనెత్తండి. జీవితంలో ఓడిపోయిన వాళ్ళని, కుటుంబంలో ఓడిపోయిన వాళ్ళని, ఆయన జాబు లేక అల్లాడిపోతున్నవారు, బిడ్డ లేక అల్లాడిపోతున్న వాళ్ళని దర్శించి నూతన బలాన్ని పొంది నూతన కార్యాలు చూడాలి. ఒక్క మాట జీవితాన్ని మార్చేస్తుంది. ఆయన ఎండిన ఎముకలతో మాట్లాడిన దేవుడు. లాజర్ బయటకు రమ్మంటే ఒక్క మాట, చనిపోయిన 4 రోజుల క్రితం కుళ్ళిపోయిన వాడిని తిరిగి లేపావు. అయ్యా, అలాంటి శక్తితో నింపి నీ కొరకు ఎదురు చూస్తున్నాం. సండే నూతన బలం, శక్తిని ఇవ్వండి. ఈ రోజంతా నీ సన్ని తోడించి దీవెంతో నింపి గొప్ప కార్యాలు చేయి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. మీరు ఎక్కడైనా కాయండి. ఎవరిస్తున్నా కూడా దర్శించండి. చిన్న బిడ్డలను, పెద్దలను దర్శించండి. ఎవరిని తొట్టిలో కూడా కాయండి. ప్రతి ఒక్కరిపై నీ ఆత్మాభిషేకంతో నింపి ప్రతి వారిని బలపరిచి దీవెంతో నింపండి. నాయన ఫైనాన్షియల్గా బెస్ట్ చేయండి. సమస్యలను విడిపించండి. శోధన తప్పించండి. ఏ వ్యతిరేకత ఎక్కడ ఎవరైనా పనిచేయనివ్వదు. అన్ని విషయాలు కృపాక్షేమాలు దయచేసి ఇటు ఫైనాన్షియల్గా, స్పిరిచువల్ అన్నింటిని బలపరిచి రేపు సండే వేలాది మంది నడిపించండి. వర్షాలు లేకుండా ఈ రోజు అంతలో కూడా ప్రయాణాలు అన్నింటిలో తోడేంటి కృప చూపించండి. యేసు నామములో ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, క్షేమం, కృపనిచ్చి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు 3 ఆరాధనలు. మన మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, రేపు 2వ ఆరాధన ఉదయం 8:30కి, రేపు 3వ ఆరాధన ఉదయం 11 గంటలకి. 3 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందాలు, ప్రాపర్టీకి సండే మిస్ చేసుకోవద్దు. గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాలు చేయడం. లాస్ట్ మంత్ ఎన్నో మెరాకిల్ చేశాడు. ఈ ప్రాపర్టీకి సండే రోజునే అద్భుతాలు చేశాడు దేవుడు. లాస్ట్ సండే కూడా ఎన్నో అద్భుతాలు చూసి ఈ సండే కూడా చూడబోతున్నాం. మిస్ చేసుకోవద్దు. అలాగే ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్. అడ్రస్ గూగుల్ థియేటర్ పక్కన ఎర్రగడ్డ హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పరలోకనేస్తం ఆఫీసులో. నేను వస్తున్నాను, మీరు వస్తున్నారా? అలాగే మన సండే ఆరాధన జరిగే అడ్రస్ ఎన్కేఆర్ గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్, నియర్ అమ్మూర్ హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్. స్పాన్సర్స్ ఇన్ టైంలో చేస్తాను. వస్తావు కదా? గాడ్ బ్లెస్ యు ఆల్.